ప్రియ దైవిక స్నేహితులార, ప్రభుక్రీస్తు శుభనామమున మిమ్ములను జూన్ నెల 18వ తేదీ 2025 దేవుని వాక్యం, దేవుని సందేశం గురించి ధ్యానించమని ఆహ్వానించుతూ ఉన్నాను. మన ధ్యానాంశము ఒకరి మంచితనానికి లేక చేసే మంచి పనులకు గుర్తింపును, ప్రతిఫలాన్ని కోరుకొనటం సహజమే కావచ్చు. కానీ వాటి గురించి అతిగా ఆశించటం, తాపత్రయపడటం, అటువంటి గుర్తింపు కోసమే, ప్రతిఫలం కోసమే ప్రాకులాడి పని చెయ్యటం అది తప్పు. కొందరు ఉదాసీనంగా ఉండి అసలు మంచి పనులను, ఆధ్యాత్మికమైన క్రియలను అసలు పట్టించుకొనకపోవచ్చు. కానీ మరికొందరు తప్పనిసరిగా మంచి పనులు చేస్తారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కానీ అది మాత్రమే సరిపోదు. ఎటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం, ఎటువంటి ఫలాన్ని ఆశించి చేస్తున్నాం, అది నిజంగా ప్రశంసల కోసమా, అందరి ముందు నన్ను గొప్పగా చూపించుకొనాలి, అందరూ నన్ను మెచ్చుకొనాలి అనేటటువంటి ఆ గుర్తింపు ఉద్దేశంతోనా అని మనం ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే అటువంటి విపరీతమైన గుర్తింపు గురించి, ప్రశంసల గురించి, అభినందనల గురించి, మెప్పు గురించి ఆలోచన ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఆ చేసే మంచి యొక్క యోగ్యతను, విలువను, అందాన్ని కూడా తగ్గిస్తుంది. సువార్తలో యేసు ఇటువంటి వ్యక్తుల గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా మతం యొక్క 3 ప్రాథమిక స్తంభాలు అయిన ప్రార్థన, దాన ధర్మాలు, ఉపవాసాల గురించి ఆయన ప్రస్తావించుతూ ఉన్నాడు. ఇవి నిజంగా ఎంతో ప్రశంసనీయమైనవి మరియు చెయ్యతగినవి. కానీ పొరపాటు ఏమిటి అంటే వాటిని వేరు ఉద్దేశాలతో, అపవిత్ర హృదయాలతో, చాలా ప్రతికూలతలు కలిగినటువంటి గుణాలతో చెయ్యటం. మనము చేసే బాహ్య క్రియలు అన్నీ కూడా మన అంతర్గత స్వచ్ఛతను, ఆంతరంగిక పవిత్రతను మరింతగా పెంచి స్వచ్ఛమైన మరియు నిస్వార్థమైన క్రియలను చెయ్యటానికి, జీవనాన్ని సాగించటానికి దారి తీయాలి అని ఎప్పుడూ గుర్తుంచుకొనాలి, గుర్తు చేసుకుంటూ ఉండాలి. మన ప్రార్థనలు దేవునితో సాన్నిహిత్యానికి, సహవాసానికి దారి తీస్తున్నాయా? ఆయన పట్ల సంపూర్ణ హృదయ జీవన సమర్పణకు, విధేయతా భావానికి, ఆయన చిత్తానికి లొంగి జీవించటానికి, ఆయన పనుల పట్ల అంకిత భావాన్ని పెంచటానికి, ఆయనకి సాక్ష్యాన్ని ఇవ్వటానికి సహకరిస్తున్నాయా లేదా అనే ఆలోచన చెయ్యాలి. ఇక మన దాన ధర్మాలు ఇతరుల యొక్క అవసరాలు, వారి ఇబ్బందుల పట్ల సున్నితత్వాన్ని, సహృదయతను, దాతృత్వ భావాన్ని పెంపొందిస్తున్నాయా అని కూడా చూడాలి. మనము చేసే ఉపవాసాలు మనలో క్రమశిక్షణ, ఆత్మ నిగ్రహ భావాన్ని పెంపొందిస్తున్నాయా అని కూడా మనం ఆలోచన చెయ్యాలి. కాబట్టి
మనము చేసే సమస్తమైన మంచి క్రియలు, ఆధ్యాత్మిక కార్యాలు హృదయము నుంచి రావాలి. ఉదారంగా, ఉత్సాహంగా చెయ్యాలి. సమృద్ధిగా నీతి పంటను పండించాలి. మనము ఇచ్చిన విధంగానే మనము తిరిగి పొందుతాము అని గుర్తుంచుకొనాలి. ఉదారంగా ఇస్తే మనం సమృద్ధిగా పొందుతాం. కొంచెం మాత్రమే ఇస్తే, అది కూడా అయిష్టంగా ఇస్తే మనం కూడా కొంచెమే పొందుతాం. అందుకే పునీత పౌలుడు మొదటి పఠనములో ఇలా ధృవీకరిస్తున్నాడు: తక్కువగా విత్తువాడు తక్కువగానే పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోస్తాడు. దేవుడు సంతోషంగా ఇచ్చే వారిని ప్రేమిస్తాడు. అటువంటి వారి యొక్క ఆ దాతృత్వాన్ని, హృదయ ఔదార్యాన్ని అన్ని విధాల సమృద్ధిగా చేస్తాడు, బహూకరిస్తాడు. ఇక నేటి జీవిత దిశ సూత్రం: అన్ని మతపరమైన ఆచారాలను, ఆధ్యాత్మిక కార్యాలను, మంచి క్రియలను విస్మరించటం సరైనది కాదు. ఎప్పుడు కూడా అంతర్గత శుద్ధి మరియు బాహ్య పరివర్తన, మంచి క్రియలు తోడుగా సాగాలి.